నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ప్రధాన అంశాలు. వాకాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సాధారణ సర్వసభ్య సమావేశం. హాజరైన ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ. గంగనపాలెం దళితవాడలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించిన దేవి అనంతాచార్యులు అరసి నరేష్ శర్మ. తూకాలు కొలతల్లో మోసాలు జరిగితే శాఖ పరంగా వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్. సార్వత్రిక ఎన్నికలు 2024 పోలింగ్ జరిగిన మే 13వ తేదీన చిల్లకూరు జెడ్పీ హైస్కూల్లో జరిగిన ఘర్షణకు తనను బాధ్యుడిగా చేస్తూ పోలీసులు 41A నోటీసు జారీ చేయడం ఎంతవరకు సమంజసమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పోలీస్ శాఖ అధికారులను ప్రశ్నించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిల్లకూరు పోలీసులు ఆయనకు పంపిన 41A నోటీసుకు సంబంధించి వివరాలు మీడియాకు తెలిపారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ పోలింగ్ జరిగిన మే 13వ తేదీన చిల్లకూరులో జరిగిన ఘర్షణకు కారణమైన ఎమ్మెల్సీ మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్పై ఎందుకు కేసు నమోదు చేయలేదని, ఘర్షణలో గాయపడిన బాధితులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్టిన కేసును ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇటీవల ఎలక్షన్స్లో 13వ తేదీ జరిగినటువంటి ఇన్సిడెంటు అందరికీ కూడా తెలుసు. అక్కడ ఉన్నటువంటి చిలుకూరు ఎస్ఐ అంజిరెడ్డి గారు అక్కడ మా పార్టీ నాయకుడు రామచంద్ర రెడ్డి గారి పైన లాఠీలతో కొట్టడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి మహిళల్ని గాయపరచడం, అలాగే ఆ మహిళల యొక్క నాన్నగారిని గాయపరచడం, దాంతోపాటు నన్ను గాయపరచడం, అలాగే అక్కడ ఆ ఘర్షణలో అక్కడ పెట్రోల్ తీసుకొచ్చారు మనుషులని చెప్పి ఒక 20 మంది పైన కేసులు బుక్ చేయడం, అట్లాగే ముందు పట్టాభి రామరెడ్డి గారి తగు జరగడం, దాని తర్వాత ఈ తగు జరగడం, తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి ఏం ఎస్ఐ గారు మా పార్టీ నాయకులను మీరు కొడతారా, మీరంత రౌడీలా, పోలీసుని రౌడీజం చేస్తారా అని నేను అడిగిన తర్వాత అందరూ కలిసి పట్టుకొని కొద్దిగా తోపులాట వర్షం అక్కడ జరిగిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి అందరం కూడా మళ్ళీ మేము వచ్చేయడం జరిగింది. ఆ సందర్భంగా రామచంద్రరెడ్డి గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది, వాళ్ళ నాన్నగారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నేను కూడా చిలుకూరు హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ నుండి ఎమ్మెల్సీ కూడా చిలుకూరు పోలీస్ స్టేషన్కి పంపిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ అంతకుముందే ఎలక్షన్ అబ్జర్వర్ గారికి కూడా జరిగిన విషయాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత అక్కడ కొన్ని కేసులు కట్టారు. మొట్టమొదట పట్టాభి రామరెడ్డి గారితో అక్కడ మేరీ మురళి గారు వాదించుకోవడం, దాని తర్వాత చిలకూరుకు వచ్చి రామచంద్రారెడ్డి గారు బూత్లో ఉంటే బూత్లోకి ఆయన జొరబడిన తర్వాత రామచంద్రారెడ్డి గారు అయ్యా మీరు ఒక్కరే వెళ్ళాలా, మిగతా వాళ్ళు వెళ్ళకూడదని చెప్పడం, తర్వాత ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేయడం, ఎస్ఐ గారు వచ్చి రామచంద్రారెడ్డి గారిని నానా దుర్భాషలాడుతూ తప్పుడు మాట చెప్తూ కొట్టుకుంటూ తీసుకొచ్చి కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులుగా అప్పచెప్పి కొట్టమని చెప్పడం, ఇవన్నీ కూడా జరిగిన విషయం వాస్తవాలు. ఆ విషయంలో తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెట్రోల్ వాళ్ళ మీద వాళ్ళు పోసుకుంటే పోలీసు వాళ్ళు మా పైన పోసారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి ఆ పక్క ఒక 16 మందిని ఈ పక్క ఒక 7 మందిని పోలీసులు కేసులు నమోదు చేశారు 13వ తేదీ. ఆ 13వ తేదీ కేసుల్లో సునీల్ కుమారు పైన ఎక్కడ కూడా కేసు లేదు, నా పేరు ఎక్కడ కూడా పెట్టలేదు. ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయంలో రూరల్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి సార్ మీరు ఎక్కడ ఉన్నారు సార్, నేను బయట ఉన్నానయ్యా అన్న. సార్ మీకు నోటీస్ ఇవ్వాలి సార్ అన్నాడు. ఏం నోటీస్ అయ్యా అన్న, మీరు చిలకూరులో జరిగిన సంఘటనలో మీ ప్రోద్బలంతో ఆ యొక్క ఘర్షణ జరిగింది కాబట్టి మీకు ఒక నోటీస్ ఇస్తామని చెప్పారు. నా ప్రోద్బలం జరిగిందే బాబు, నేను వచ్చింది చివరిలో వచ్చాను, నేను వచ్చే లోపలికే ఒక పక్క వాళ్ళు ఒక పక్క వీళ్ళు ఉన్నారు,
నేను పోలీసుని అడిగింది వాస్తవమే, ఏమండి మీరు రౌడీలో లేకున్నారని మా వాళ్ళు కొడుతుంటే మీరు చూస్తూ ఉన్నారండి, ఇదే పంచపాదత, ఇదే లా అండ్ ఆర్డర్ మీరు చేసేది అని నేను మాట్లాడింది వాస్తవేనయ్యా. కానీ అసలు నా పేరు ఎందుకు పెట్టారంటే మీ పైన ఎస్ఐ అంజిరెడ్డి గారు కంప్లైంట్ చేశారని చెప్పారు. ఎస్ఐ అంజిరెడ్డి గారు కంప్లైంట్ చేసింది ఏంటంటే ఆ సమయంలో ఎక్స్ఎమ్మెల్యే మరియు ప్రస్తుత అభ్యర్థి టీడీపీ కంటెస్టింగ్ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ అక్కడికి వచ్చి కొంతమందితో వచ్చి మమ్మల్ని ఉద్దేశించి మీరు రౌడీలా మెందు చూస్తానని అన్నాడు అని ఒక మాట దాంట్లో పొందుపరిచాడు. దానికి అనుగుణంగా వాళ్ళు నా పేరుని 13వ తేదీ జరిగినటువంటి ఎఫ్ఐఆర్లో నా పేరు చేర్చకుండా కొత్తగా ఈరోజు చివరిలో ఆయన కూడా చెప్పాడు, లాస్ట్లో వచ్చాడు సునీల్ కుమార్ అని. ఈరోజు సునీల్ కుమార్ పోద్భవంతోనే ఏం జరిగిందని చెప్పి నా పైన కేసు బుక్ చేసి వాళ్ళు ఈరోజు 41 నోట్ ఇచ్చేదానికి నా దగ్గరికి వచ్చారు. సరే, వచ్చిన తర్వాత నేను ఎస్ఐ గారికి చెప్తూ ఉన్నా, సరే సాయంత్రం 6 గంటలు రానండి, నేను ఉంటాను తీసుకుంటానని చెప్పా. తర్వాత సిఐ గారికి ఫోన్ చేశా. సిఐ గారికి ఫోన్ చేశా, ఓకే ఇబ్బంది లేదు సార్, నా పైన ఇచ్చారు కదా కేసు, నేను ఇచ్చిన కేసుని ఏం చేశారన్నా, నాకు మీ కేసు రాలేదన్నాడు. మేము అన్ని కేసులన్నీ కూడా లాయర్ ద్వారా ప్రాపర్ ఛానల్గా అన్ని రిజిస్టర్ పోస్ట్ చేశాం. అలాగే ఎమ్మెల్సీ కూడా చిలకూరు పోలీస్ స్టేషన్కి పెట్టాం. కానీ ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. సిఏ గారు నాకేం రాలేదు సార్, ఉంటుందేమో స్టేషన్కి వెళ్తాను సార్ అని చెప్పి వేణుగోపాల్ రెడ్డి గారు నాతో చెప్పడం జరిగింది. అది కూడా చూడండి సార్, అది కూడా కేసు కట్టండి, అందరికి కట్టినప్పుడు మాది కట్టాలి కదా అని చెప్పారు. తర్వాత అక్కడ ఘర్షణ జరిగినప్పుడు సాక్షాత్తు రామచంద్రారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్లో ఏముందంటే ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మరియు కంటెస్టింగ్ అభ్యర్థి ఎమ్మెల్యే మేరీ మురళి గారు కొంతమంది అతని అనుచరులు సుమారు 20 మంది వచ్చి బూత్లోనికి పోగొట్టుకు ప్రయత్నించారు. నేను అతనితో మీరొక్కరే పోండి, మిగిలిన వాళ్ళు పోయేదానికి లేదని చెప్పగా అంతటా మేరీ మురళీధర్రావు అక్కడికి నేను చూస్తాను అని దూషించి, అలాగే తర్వాత చిలకూరు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు. అంటే ఇచ్చే స్టేట్మెంట్ ఎవరు రామచంద్రారెడ్డిని అన్నాడు, నేను చూస్తాను నన్ను అడ్డుకుంటావు నువ్వు అని. ఆయన ఏమన్నాడు, బూత్లో నువ్వు అక్కడే పోయా, నువ్వు అభ్యర్థి కాబట్టి నువ్వు పోవచ్చు, ఇబ్బంది లేదు, 20 మంది పోయేదానికి లేదని చెప్పాడు. దానికైనా ఎందుకు చూస్తాను, నేను వెంటాడతానని చెప్పిన మాటలు దీనిలో మెన్షన్ చేస్తున్నారు. ఆయన ఎస్ఐ గారికి ఫోన్ చేయడం, ఎస్ఐ గారు వచ్చి ఆయన్ని రామచంద్రారెడ్డి గారిని కొట్టడం అందరూ కూడా మెంత తెలిసిన విషయం. ఇక్కడ వీడియో ఫుటేజ్ కూడా ఉంది, కావాలంటే ఒకసారి మీకు కూడా చూపిస్తా. ఇదో చూడండి, మేరీ మురళి గారు పట్టాభిరెడ్డి గారితో వాగ్వాదం అయ్యి పట్టాభిరెడ్డి గారిని తోసినటువంటి దృశ్యం ఇది. వెంటాడతాడంట చూసారా, తోసాడు లేదా? ఈ మేరీ మురళి పైన కేసు లేదు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కాబట్టి. ఓకేనా, సాక్ష్యాలు ఉన్నాయి. మేము ఇది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 2 టౌన్ సిఏ గారికి కూడా మేము పంపించడం జరిగింది ఇది. కాబట్టి నా పేరు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ మురళి పేరు మొత్తం రికార్డింగ్లో ఉంది, ఆయన పేరు ఎందుకు పెట్టలేదు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పింది ఈరోజు గూడూరులో ఉన్నటువంటి డిఎస్పీ దగ్గర నుంచి, సిఏ దగ్గర నుంచి, ఎస్ఐ దగ్గర నుంచి మొత్తం కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తున్నారు. మేము చెప్పాం, ఏం చెప్పాము, ఎస్పీ గారికి చెప్పాం, సార్ ఈ విధంగా ఉంది సార్, ఇప్పుడే కాదు గతం నుంచి కూడా డిఎస్పీ గారు కానీ అందరు కానీ మొత్తం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మేము ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించకపోతే మేము ఇంకా ఉన్నాం ఇక్కడ డ్యూటీకి అని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ చేసి వచ్చారు సార్. ఇక్కడికి మమ్మల్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంటాడుతున్నారు సార్. ఈరోజు ఎవరు ఏజెంట్ పైన భయపిస్తున్నారు పిలిచి, ఎవరు ఆ రోజు పార్టీ నుంచి వేరే పార్టీకి వస్తారన్నా కానీ సాక్షాత్తు సిఏ గారు, డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, చెప్పే ఎస్ఐ గారు పోయి మీరు పోతే ఇబ్బంది పడతారు, మా మాట్లాడండి, మీ పైన కేసులు పెడతాం అనడం. తర్వాత మీకు ఎవరు అపోజిషన్ వచ్చి చెప్పడం కేసులు పెడతామని చెప్పి బెదిరించేటువంటి కార్యక్రమం చేశాడు. చాలా వరకు ఈ యొక్క గూడూరు కాన్స్టిట్యున్సీలో ఆ విధమైన సంస్కృతి ఉంది. అట్లాగే ముఖ్యంగా ఎలక్షన్ టైంలో నేను మళ్ళీ చెప్తున్నా, పోలీస్ వాహనంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి డబ్బులు
తీసుకొని పోయి జనాలకి అంటే ఒక నాయకుడి ఇంట్లో పెట్టారు, వేరే వాహనంలో పట్టుకున్నారని చెప్పి సాక్షాత్ ఒక పోలీసు వాహనంలోనే. దీనిపైన విచారణ ఏమని చెప్పి అడుగుతున్నాం. సిబిసిఐడి విచారణ దీనిపైన జరిపించాలని కోరుతున్నాం. ఎవరు ఈ పోలీస్ జీప్లో ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో అది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు డిఎస్పీ గారు కానివ్వండి, ఇదే డిఎస్పీ గారు ఉంటే మా వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల కౌంటింగ్కి పోలేరు, అనేక ఆటంకాలు కల్పించేటువంటి పరిస్థితి ఉంది. ఈ డిఎస్పీ వల్ల మాకు ప్రాణహాని ఉంది. దీన్ని రెండో మాట్లేదు, మాకైతే ప్రాణహాని స్పష్టంగా డిఎస్పీ గారి వల్ల ఉంది. డిఎస్పీ గారి యొక్క ఒత్తిడికి సిబ్బంది ఇబ్బంది పడిపోతున్నారు. డిఎస్పీ గారు ఒత్తిడి ఏ విధంగా ఉందో సపరేట్గా ఎస్పీ గారు సిబ్బంది పిలిచి ఎంక్వైరీ చేస్తే ఆయన ఏ విధంగా సిఐ స్థాయి నుండి, ఎస్ఐ స్థాయి నుండి, కానిస్టేబుల్ స్థాయి నుండి, అలాగే హోంగార్డు స్థాయి వరకు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి స్పష్టంగా అర్థమవుద్ది. అలాగే ఈ యొక్క డిఎస్పీ గారు, ఈ సిఐ గారు, ఈ ఎస్ఐ గారు ఎలక్షన్ సమయంలో ఓటుకి 5,000 రూపాయలు చొప్పున పోలీస్ డిపార్ట్మెంట్కి పంచమని చెప్పి ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న మాట వాస్తవమా కాదా? ఏం మీకంతా? మీరు ప్రజల డబ్బుతో ఉద్యోగాలు చేస్తా మీరు ఒక పార్టీ కొమ్ము కాసేటువంటి అవసరం ఏముందని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ డిఎస్పీ గారి వల్ల, ఈ సిఐ వల్ల, ఈ ఎస్ఐ గారి వల్ల భయభ్రాంతులు లోనేటువంటి పరిస్థితి. ఈరోజు మా ఇంటికి ఇక్కడ నేను చెప్తున్నా, గతంలో కూడా చెప్తున్నాను, ఇది హరిజనవాడ, అంతా ఇది ఒక మురికివాడ, ఇక్కడ నివసించేంత పేదవాళ్ళు. మా వాళ్ళందరూ కూడా పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. అలాంటి మురికివాడల్లో మీరు 3 జీబులు వేసుకొని మధ్యాహ్నం నా ఇంటికి ఎందుకు వచ్చారు? 41 నోటీస్ ఇవ్వాలంటే మీరు ఎవరు వచ్చినా నేను తీసుకుంటాను. గతంలో నా 41 నోటీస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మీ కానిస్టేబుల్ నాగరాజా వచ్చి నాకు 2-3 41 నోటీస్ ఇచ్చిపోయాడు. అప్పుడేమో నేనేమన్నా వద్దని చెప్పానా, లేదా తీసుకోనని చెప్పానా? ఈరోజు కూడా ఎస్ఐ గారికి గౌరవంగా చెప్పాను నేను. ఎస్ఐ గారు గౌరవంగా పోతుంటే మళ్ళీ సిఐ గారు, మళ్ళీ చిలకూరు ఎస్ఐ గారు రావాల్సిన అవసరం ఉంది ఇక్కడికి. నేనేమన్నా మర్డరిస్ట్నే, నేను స్మగ్లర్నే? నేను గౌరవప్రదంగా డాక్టర్ పిహెచ్డి చేసిన వాడిని, ఒక మున్సిపల్ చైర్మన్గా ఉన్నవాడిని, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒకసారి చేసిన వాడిని, మళ్ళీ ఎమ్మెల్యేగా ఈరోజు పోటీ చేస్తున్నవాడిని, చదువుకున్న విద్యావంతుడిని. మీరు మా ఇంటికి, మా అమ్మ నాన్న హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు నా ఇంటికి మీరు 3 జీబులు వేసుకొని వచ్చి నేను నేరస్తుల్లాగా నా ఇంటి చుట్టూ కాపలా కాయాల్సిన అవసరం ఏముంది? మేము చెప్తున్నా, అయితే ఇలా కూడా చెప్తున్నామండి, మాకు ఎస్పీ గారి మీద నమ్మకం ఉంది. ఎస్పీ గారి మీద నమ్మకంతో ఇప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉంది. మేము పోలీసు వారు ఇచ్చే నోటీసులను ఎప్పుడు కూడా తిరస్కరించే పద్ధతి మాకు లేదు. చట్ట ప్రకారం పోలీసు వారు ఏం చేసినా దానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. చట్టవిరుద్ధంగా చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మాకు 41 నోటీస్ వచ్చితే మేము తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము 41 నోటీస్ తీసుకునేదానికి సిద్ధం. అట్లా లేకుండా మీరు 4-5 జీబులు వచ్చి మీరు హంగామా సృష్టించి మీ లైట్లు వేసుకొని ఇదంతా హరిజనవాడ తిరగాలంటే ఇది మంచి పద్ధతి కాదు. మమ్మల్ని పేద వర్గాలు నివసించే వాళ్ళ దగ్గర భయభ్రాంతులు చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి మరొకసారి డిఎస్పీ గారికి తెలియజేస్తున్నా. డిఎస్పీ గారు, మీకు మాకు ఎక్కడ కూడా ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు లేవు. ఎందుకంటే మీకు మామూలుగా డిఎస్పీ అనే పదానికి ఎప్పుడు కూడా గౌరవం ఇస్తాం. పోలీసులు అంటే మాకు ఎప్పుడు కూడా గౌరవం ఉంది. కావాలంటే మీరు గతంలో పనిచేసినటువంటి పోలీసులను కూడా కనుక్కోమని చెప్తున్నాం. మీ వాంటెడ్లీగా మీరు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తున్నారు. చట్టం ఉంది, మేము కూడా చట్టాన్ని ప్రొసీడ్ అవుతాం. మేము కూడా మాకు సంబంధించినటువంటి పార్టీ లాయర్లతో మేము కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు మేము కూడా ఊరుకు ఉండే పరిస్థితి లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారికి, సార్ నేను ఇచ్చిన రిపోర్టు, నేను మీకు ఇచ్చిన రిపోర్ట్ ఏం చేశారు? అది ఎందుకు కట్టలేదు ఎస్ఐ గారి పైన? అలాగే ఆ అమ్మాయిని కొట్టారు, ఆ అమ్మాయి ఎమ్మెల్సీ చేసుకుంది హాస్పిటల్లో, అది ఎందుకు కట్టలేదు? వాళ్ళ నాన్నగారిది ఎందుకు కట్టలేదు? ఇవన్నీ ఎందుకు కట్టలేదు అని చెప్పి మేము అడుగుతాం. ఇవన్నీ వెంటనే పోలీసులు వెంటనే కేసులు కట్టాలని చెప్పి మేమందరూ
మిమ్మల్ని అందరం అడుగుతున్నాం. కాబట్టి దయచేసి అట్లాగే చిలకూరు గోపాల్ కేసు కూడా మీరు నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది. దయచేసి అటువంటి చేస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి అని చెప్పి మేము మళ్ళీ ఇంకోసారి ఎస్పీ గారిని కలిసి మేము ఎస్పీ గారికి తెలియజేస్తున్నాం. దయచేసి ఎస్పీ గారు దీనిపైన మీరు దయచేసి విచారించండి. ఒక అధికారిని నుండి అసలు గూడూరులో ఏం జరుగుతుందో మీకు కూడా అర్థమవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైనా సరే మీ పైన చెప్పి ఎస్పీ గారు చెప్పనని చెప్పి మా చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీ మాటకి ఎప్పుడు గౌరవం ఉంది. మీరు ఒక మంచి ఆఫీసర్. కాబట్టి దయచేసి మీరు ఈ పోలీసులు చెప్పే మాటలు నమ్మొద్దు. స్వయంగా మీకు సంబంధించిన వాళ్ళని పంపించి విచారించి అసలు ఇక్కడ ఏమాత్రం జరుగుతుంది, ఏ అభ్యర్థి ఏ విధంగా ఉన్నాడు, ఏ అభ్యర్థి ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏ పార్టీ వాళ్ళు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులకి కోఆపరేట్ చేస్తారో ఒకసారి విచారించి తగు చర్యలు తీసుకోమని చెప్పి మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని స్త్రీశక్తి భవనంలో ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ తీర ప్రాంత గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి నివారించాలని ఎంపీడీఓ వెంకటేశ్వరరావుకు సూచించారు. గత ఏడాది డిసెంబర్ నెలలో సంభవించిన మీచెంగ్ తుఫాన్తో ఏర్పడిన భారీ వర్షాలు వరదల వలన రోడ్లు ధ్వంసమయ్యాయని, ఆ రోడ్లకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్ఐన్బి అధికారులను దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు, ఎరువులను అధికంగా నిల్వలు ఉంచాలని కోరారు. మండలంలో అన్ని చోట్ల ఉపాధి హామీ పనులు జరుగుతున్న పూడిరాయి దొరువు గ్రామంలో జరగడం లేదని వెంటనే పనులు చేపట్టాలని పంచాయతీ ఉప సర్పంచ్ వెంకటరత్న కోరారు. ఇప్పుడు వేసవకాలం ఎండ తీవ్ర దృష్ట్యా అందరికీ నమస్కారం. మనకి ఎండాకాలంలో ఏమన్నా సమస్యలు కానీ వస్తే మనకి మా దృష్టి కానీ తీసుకొస్తే సమస్యలు ఇతర ఏదైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటే డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ రామకృష్ణ గారి మెడికల్ సంబంధించి మాట్లాడాలని బాగుంది. మరియు మిగతా వేదిక సభ్యులందరికీ మరియు ఇక్కడ వచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ మరియు ప్రభుత్వ అధికారులు మరియు అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వాకాడు మండలంలో తీర ప్రాంత గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి, అక్కడ వేసిన ఫిల్టర్ పాయింట్లు ఫెయిల్ అయిన దానివల్ల ముఖ్యంగా నిడుగుద్ది పంచాయతీలు అనేక గ్రామాల రోజు అక్కడున్న ప్రజాప్రతినిధుల మీద తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. దాదాపు ఇప్పుడు 10 రోజుల నుంచి ఒక 3 గ్రామాలకి నీటి సరఫరా అందడం లేదు. ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా మన డిసెంబర్లో వచ్చిన వరదలకి ఆర్ఎన్బి రోడ్లు కొన్ని దగ్గర దారుణంగా పోసేస్తున్నాయి. ముఖ్యంగా మల్లాం దుగరాజపట్నం రోడ్లు అయితేనేమి, ఇటు తిరుమూరు వాయిల్పాడు రోడ్లు అయితేనేమి, మాకు తెలిసినటివి ప్రమాదాలు జరుగుతూ అనేక బైకులు పడిపోయే ప్రమాదాల్లో కనీసం ఒక ట్రిప్పర్ గ్రావులు తోలే ప్రాంతాలు కూడా 2-3 విపరీతమైన ప్రాంతాలు ఉన్నాయి. దయచేసి వచ్చారో లేదో ఆర్ఎన్బి వాళ్ళు తెలియదు, కానీ ఈ పాయింట్ నోట్ చేసుకుని ఏదో ఒక కాంట్రాక్టర్ని ఒప్పించి ఆ బందలు పొడుచుకుంటే రాబోయే రోజుల్లో పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నెలకు ఒకసారి జరిగేటువంటి సర్వసభ్య సమావేశంలో భాగంగా ఈనాడు ఈ సమావేశం జరుగుతుంది. ఈనాటి సమావేశానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున రాష్ట్రంలో కొన్ని అత్యవసరమైనటువంటి విషయాల మీద మాత్రమే చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయపరమైనటువంటి ఇతర విషయాలు మాట్లాడకూడదు కాబట్టి కొంతటికి పరిమితం అవుతున్నాం. ముఖ్యంగా ఈనాడు 2 ప్రధానమైనటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మండల యంత్రాంగం ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. 50 degrees దాటేసింది టెంపరేచర్. బోర్స్ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆర్డబ్ల్యూ శాఖ కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాలలో ఒక్కరోజు డ్రింకింగ్ వాటర్కి కొంచెం ఏదైనా అబ్స్ట్రక్షన్ వస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, పూర్తిగా దాని మీద ఆధారపడేటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే చర్యలు తీసుకొని ఎక్కడా మంచినీటికి కొరత లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన దగ్గర డీప్ వెల్ బోర్స్ చాలా ఉన్నాయి, కానీ అవి ఉపయోగంలో లేకుండా ఉన్నాయి. అవి ఇప్పుడు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మండల యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎక్కడైనా అటువంటి పనిచేయనటువంటి బోర్లు ఉంటే ఈ వేసవిలో పనిచేసేదానికి
వాటిని ఉపయోగపడేదానికి ఉంటాయి. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని. రెండవది ఎలక్ట్రిసిటీ కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఈనాడు వోల్టేజెస్ డ్రాప్ అయిపోతూ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఎలక్ట్రిసిటీ శాఖ కూడా కొంత అప్రమత్తంగా ఉండి, ఈ డ్రింకింగ్ వాటర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద కూడా కొంచెం ఎలక్ట్రిసిటీ శాఖ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 6వ తేదీ అయిపోతుంది. వచ్చే సమావేశం మనం కొత్త ప్రభుత్వ హయాంలో మనం మరింత ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం గంగన్నపాలెం తళితవాడలో వెలసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ సౌజన్యంతో వంజివాక రమణయ్య, రాధిక, సుబ్రహ్మణ్యం, సామ్రాజ్యం, శ్రీనివాసులు, ప్రసూన దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని దేవి అనంతాచార్యులు, అరసి నరేష్ శర్మ, శ్రీ వైఖానస ఆగమోత్తంగా కళ్యాణ విశేషాలను భక్తి మార్గాల్లో తెలియజేస్తూ శాస్త్రీయంగా జరిపించారు. లోక కళ్యాణార్థం ఉభయకర్తలు స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తున్నారని దేవి అనంతాచార్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, పూనమల్లి, సునీల్, లేబూరు సాయి, హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగవద్బంధువులకు తిరుపతి జిల్లా వాకాడు మండలం గంగన్నపాలెం గ్రామంలో వంజివాక రమణయ్య, రాధిక దంపతులు, వంజివాక సుబ్రహ్మణ్యం, సామ్రాజ్యం దంపతులు, వంజివాక శ్రీనివాసులు, ప్రసూన దంపతులు, ఈ ముగ్గురు సోదరులు ఈరోజు శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని లోక కళ్యాణార్థం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ సహాయ సహకారాలతో, వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. లోక కళ్యాణం చేసేటటువంటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న అందరూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా సభక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమః. భగవతో వీర్యేణ భగవతః కాంతాయ కళ్యాణ ఏ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. తనాంజలి శోభాని 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 పోదే మాలై మాటినా పూమాల కాటినాల్ పోదే మాలై మాటినా మాలడైదు మదిల గంగ మామల బెడవరుమి మయ్యలాయ్ మయ్యలాయ్ మామల
బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు దేవుడు శ్రీ విభుడని తెలి ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారసత్రం మండలం నెలబల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా 1B ఆడంగల్ను తారుమారు చేస్తూ రైతుల భూములను రైతులకు కాకుండా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. గత 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న భూమిలో కొత్తగా మరొక పేరును చేర్చి ఆ భూమిని పెత్తందారులకు అంటగట్టే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు నడుచుకుంటున్నారని మండిపడుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకొని తమ భూమిని తమకు చేరే విధంగా చూడాలని వారు కోరుతున్నారు. నల్లబెల్లి గ్రామంలో అనేక భూములు ఇలాగే రికార్డులను తారుమారు చేసి పెత్తందారులకు అంటగడుతున్నారని, ఈ గ్రామంలో రైతులు అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలియజేశారు. ఈరోజు నెలబల్లిలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ గురించి భూమి తగాదంటే కొలతలు ప్రజలకి ఎవరెవరి పొలాల్లో ఈ సబ్ డివిజన్ చేసినవి కానీ ఈ తీసేసిన పేర్లు కానీ వాటి గురించి నోటీస్ ఇవ్వగా రైతులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఏ రైతులకు కానీ ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కొంతమంది పేర్లను తీసేయడం జరిగింది. ఆ అధికారి ఏంటంటే కొంతమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్తో కొల్లుడయి అతను తొందరపడి అతను వచ్చి 4 నెలల్లో ఈ నెలబల్లి చుట్టుపక్కల నెలబల్లి కానీ దొరవారసత్రం కానీ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, ఎమ్మెల్యేకి చెడ్డ పేరు వచ్చింది. అతను విచ్చలవిడిగా పేర్లు మార్చడం కానీ తీసేయడం కానీ ఇవన్నీ చేశాడు. అయినా సక్రమంగా ఒక సర్వే చేసి ఆ భూమి ల్యాండ్ ఎంత ఉందో ఆ భూమి వాళ్ళకు ఎవరు రైతుల పేరుతో ఉందో సబ్ డివిజన్ పేరుతో ఉందో అది తీసి సరిగ్గా సక్రమం చేసేసి వాళ్ళ రైతులకు ఇబ్బంది లేకుండా ఇవ్వాలి. వాళ్ళు వ్యక్తిగతమైన స్వార్థాని కోసమో ఎవరితోన్నా లాలూచి పడో అలాంటి చేయడం ఇది మంచిది కాదు. అధికారులు కూడా జాగ్రత్తగా చేయాలి. వాళ్ళు చాలా భవిష్యత్తు ఉండే అధికారులు. రైతులతో నిద్రలేస్తే రైతులతో సంబంధం ఉండే విఆర్ఓలు వీళ్ళు వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళకి మంచిగా ఏదైనా చేయాలి. కానీ ఇక్కడ విలేజెస్లో డిస్ప్యూట్స్ రైజ్ అయ్యేటట్టుగా ప్రతి గ్రామంలో ఇట్లాంటివి మేము చాలామంది విఆర్ఓలను ఇలాంటి వాళ్ళని చూసాము. కానీ ఇంత డిస్ప్యూటు ఈ విధంగా కలగజేసుకొని క్రియేట్ చేసి దాన్ని వీళ్ళే పేర్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా కానీ అధికారులు సక్రమమైన పద్ధతిలో పోయి వాళ్ళ ఉద్యోగ భద్రతను వాళ్ళు కాపాడుకోవాలని తెలియపరచుకుంటున్నాను. ఏందిరా బాబు తిరగబడేది తిప్పి తిప్పి బయటేస్తారు, జాగ్రత్తగా ఉండు సజ్జలా అంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు అసలు స్వరూపం ఇదని చెప్పారు. కర్ర పట్టుకున్నోడిని కాల్ చేయండి అని సిఆర్పీని కోరారు. ఎన్నికల్లో ఓడిపోతే సంపాదించుకున్నోళ్లు ఊళ్ళో వదిలిపోతారు, కార్యకర్తలు ఇబ్బంది పడతారు, వాళ్ళ మాటలు వినొద్దని చెప్పారు. ఒకటి చూసా, వాడేమో అట్టంటుండే, ఈడు మావాడు సజ్జలుగాడు కర్రలు తీసుకోండి కౌంటింగ్ సెంటర్లో బాధండి. ఏంద్రే మీరు బాధేది మమ్మల్ని, గ్యాసులు కట్టుకొని ఉన్నావా? ఎలక్షన్ అనేది సాఫీగా జరగాలి, ప్రశాంతంగా తిరగబడండి. వాళ్ళు ఏం చెప్పినా ఒప్పుకోబాకండి. ఏం చేస్తారా? ఎత్తి బయటేసేస్తారు రే. అవతల మీరు లెక్కలు కూడా చూసుకోలేదు. ఎలక్షన్ కమిషన్కి మేము చెప్పేది ఒకటే, సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి తిరగబడండి ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్లో అని చెప్పడం మనం అందరం చూసాం. వాళ్ళ ఛానల్లోనే చెప్పాడు. కాబట్టి 100% కౌంటింగ్ సెంటర్లో కూడా లోపల కూడా సిఆర్పిఎఫ్ని పెట్టాలి, గన్నులు పెట్టాలి, కర్ర పట్టుకుంటే కాల్చేయాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మాకు ఆ భయాలు లేవు. మేము గెలుస్తున్నాం, గెలుపు ధీమాలో ఉన్నాం. మేము గెలుస్తున్నాం, ధీమా కూడా కాదు. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకి నేను చెప్పేది, ఓడు బాగానే ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్కి రేపు.
4వ తేదీ మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కేస్తాడు. మీ పరిస్థితి ఏందో గుర్తు పెట్టుకొని వివరించండి. వైలెన్స్ వద్దు. ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని స్వాగతిస్తాం అనే విషయం వైసీపీ ప్రతి కౌంటింగ్ ఏజెంట్ మనసులో పెట్టుకోవాలి. యా రైట్ రోల్. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. కరెక్ట్ గా ఐ థింక్ 5 రోజులున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అనే నేను మీరు తొందరలో వినబోతున్నారని కూడా మీకు మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారని తెలిసి కొంతమంది అధికారులలో వణుకు పుడుతుంది, భయపడుతున్నారు, పారిపోవాలని చూస్తున్నారు అనే విషయం మీరందరూ గ్రహించాలి. పారిపోవాలి, ఢిల్లీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయాలి, లేకపోతే దాంకోవాలి ఫారెన్ పోయి అని కూడా చాలా మంది ఈరోజు అఫీషియల్స్, ఐఏఎస్ అయితే ఏమి, మిగతా అఫీషియల్స్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు అయితే ఏమి, తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రం వదిలి పారిపోయేదానికి సిద్ధముగా ఉన్నారు, సంసిద్ధముగా ఉన్నారు అనే విషయం మీరు అందరూ గ్రహించాలి. ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం. అతను ఆఫీసర్ కాదు, ఒక బ్రోకర్. ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడతాం. దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం. వీళ్ళిద్దరి గురించి వివేకానందరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా? లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసాడా లేదా అనే విషయం మీకు చాలాసార్లు మేము మాట్లాడాము. చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటంలా, వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు. ఈడొక బ్రోకరు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, వీడికేం పని ఇక్కడ అని. వీడికేం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్ గా, ఒక దళారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, నేను బయట పెట్టా. అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది, నేను తీసిందే. ఈరోజు మేము అడుగుతున్నాం, 420 దొంగ సంతకాలు, ఫార్జరీ, దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్? ఒక 420 ఫోర్జరీ కేసున్న ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? ఆ గోవిందుడి గుడికి నడిపిస్తారా ఇటువంటి వెధవల చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తాం. తూకాలు కొలతల్లో మోసాలు జరిగితే శాఖాపరంగా వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైతు బజార్లో లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు రైతులకు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. రైతు బజార్లో వ్యాపారాలు చేస్తున్న దుకాణాలను పరిశీలించి వారు వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ కాటాలు, తూకం రాళ్లను పరిశీలించారు. వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వివిధ రకాల చట్టాల రూపంలో వ్యాపారస్తులు నడుచుకోవాల్సి ఉంటుందని లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్స్పెక్టర్
ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రతి సంవత్సరం ఎలక్ట్రానిక్ కాటాలను తూనికలు కొలతల విభాగం అధికారులకు చూపి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని, అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వ్యాపారస్తులు వినియోగించే తూకం రాళ్లను అధికారులకు చూపి వారి పరిశీలన అనంతరం ఆమోదం తెలుసుకోవాల్సి ఉంటుందని వివరించారు. వ్యాపారస్తులు వినియోగదారులకు సరైన తూకం మరియు కొలతలతో వినియోగ వస్తువులు విక్రయించాలని, లేని పక్షంలో శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు భరత్ కుమార్, ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ గూడూరు. తూనికల కొలతల శాఖ తరపున ఈరోజు గూడూరు రైతు బజార్లో
వినియోగదారులకి అవగాహన మరియు తూకాలకి కరెక్ట్గా ముద్ర చేపించారా, కాటాలకి కరెక్ట్గా ముద్ర చేపిస్తున్నారా, వీటన్నిటి వెరిఫై చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రానిక్ కాటాలు అయితే ప్రతి సంవత్సరం వచ్చేసి వీటికి సంబంధించేసి యాన్యువల్గా రెన్యువల్ చేయించుకోవాల్సి వస్తుంది. అదే మనకి లైట్ వర్క్ అయితే 2 ఇయర్స్కి ఒకసారి మనం వెరిఫై చేయించుకోవాల్సి వస్తుంది. చేయించుకోని ఎవరైనా వ్యాపారస్తులు కానీ మన డిపార్ట్మెంట్ని సంప్రదించి ముద్ర చేయించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వీటి తూకాల్లో మోసాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సాధారణ సర్వసభ్య సమావేశం. హాజరైన ఎంపీపీ కొడవలూరు అనసూయమ్మ. గగనపాలెం దళితవాడలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించిన దేవి అనంతాచార్యులు అరసి నరేష్ శర్మ. తూకాలు కొలతల్లో మోసాలు జరిగితే శాఖ పరంగా వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.